శివరాత్రి అనగానే విజయవాడ ప్రజలందరికీ గుర్తొచ్చేది రామలింగేశ్వర నగర్ శివాలయం. మరి ఈ సంవత్సరం శివరాత్రి వేడుకలు ఎలా జరిగాయో చూసేద్దాం. అతి పురాతనమైన శివాలయాల్లో ఇది ఒకటే అని చెప్పొచ్చు. కృష్ణానది తీరం నుంచి 612 అడుగుల ఎత్తులో ఈ శివాలయం అనేది ఉంటుంది. అలాగే ఈ శివాలయంలో నాగేంద్ర స్వామి ఆలయం కూడా ఉంది. ప్రజలందరూ కూడా ఎక్కడి నుండో వచ్చే యాత్రికుల కోసం, భక్తుల కోసం ఉచిత పులిహోర, పలహారాలు, మజ్జిగ, మంచినీటి పంపిణీ అనేది చేస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం వచ్చేసి మహాశివరాత్రి సందర్భంగా ఎగ్జిబిషన్ అనేది ఏర్పాటు చేశారు. అన్నిటినీ కూడా నిండుగా అలంకరించి కొండ చుట్టూ ఊరేగిస్తారు. అలాగే వివిధ వేషాలతో నృత్యాలు, కోలాటం ఇలా ఎన్నో కార్యక్రమాలతో శివరాత్రి సంబరాలన్నింటినీ కూడా మిన్ను అంటేలా చేస్తారు. ఇంతకు ముందు ఈ ఏరియాని వేయమునుల కుదురు అనేవాళ్ళు. ఇప్పుడు అది యనమల కుదురుగా మారింది. అలాగే ఈ ప్లేస్ మునిగిరి క్షేత్రం అని కూడా పేరుంది. ఇక్కడ శివుడు స్వయంభూ వాయులింగం. అలాగే స్థల పురాణం ప్రకారం పరశురాముడు ఈ శివలింగాన్ని ఈ కొండపైన ప్రతిష్ఠించాడని నానుడి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.